నమస్తే తెలంగాణ. ఏమొచ్చిందయ్యా ఇలా పెద్ద వార్త, ఐవన వార్త? అబద్ధమే సిగ్గుపడేలా, అబద్ధమే సిగ్గుపడేలా. అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు. చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిండ్రు. జింకలే లేవన్నారు. నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయన్నారు. ఇప్పుడేమో ఏకో పార్క్ కోసమేనంటూ కొత్త డ్రామా. వీళ్ళు ఒకటి ఏమన్నారయ్యా, అబద్ధమే సిగ్గుపడేలా. సరే, ఒక్కసారి మనం వాళ్ళ మాట వాళ్ళ కొంగుల్ని వేద్దాం. అబద్ధం. ఇప్పుడు అడుగడుగునా అడుగడుగునా అబద్ధము రాజ్యమేలేనా, అడుగడుగున అబద్ధము రాజ్యమేలేనా. అంటే గత 10 ఏళ్ళ కాలంలో అబద్ధమే రాజ్యం ఏలింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్లా ఏలింది తాత అని మీరు అనొచ్చు. అడుగడుగున అబద్ధం ఎట్లా ఏలింది రాజ్యము అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అబద్ధానికి అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే, ఈ అబద్ధానికి అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే ఇక ఇంకెవరు, ఇక మన ఫామ్ హౌస్లో వండుకున్న పెద్ద కోళ్ళగా, ఫామ్ హౌస్లో వండుకున్న పెద్ద కోళ్ళగా. ఇక ఈ కోళ్ళగా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. తాత నువ్వు అనుడు కాదు, ఆయన ఏమన్నాడో, ఆయన ఏ రకంగా అబద్ధాలు కూర్చుండో ఆ కథ మాత్రం ఏందో ఇప్పి చెప్పు అనేది మీ అనుమానం. సరే, ఇప్పుడు ఈ కోళ్ళగా ముచ్చట తీసుకుంటే, ఒకటి నీళ్లు నిధులు నియామకాలు మొత్తం అక్కడనే పోతున్నాయి. షెడ్డో పడ్డో మన తెలంగాణ మనం సాధించుకుంటే మనకు నీళ్లు నిధులు నియామకాలు అని ఇక మరి ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. ఇది అబద్ధం అయినట్టేగా. ఇక నీళ్లను ఇక పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి ఇక వాళ్ళు ఆంధ్రోళ్ళు మలుపుకపోతుంటే ఇక ఈయన రోజమ్మ చేపల పులుసుకు జగనయ్య బగార బువ్వకు అలవాటు అయ్యి అది ఉత్తబుర్ర వేసేసి, ఇది నిజమా కాదా? నీళ్ళు ఉత్తబుర్రే అయ్యింది. ఇక నియామకాలు ఇంటికో ఉద్యోగం అన్న కాదు, ఇంటికో ఉద్యోగం అంటే అది ఉత్తబుర్ర అయింది. నీళ్లు తోడకపోతుంటే అది ఉత్త కథ అయింది. నీళ్లు నిధులు నియామకాలు, పైసలు. ఇక పైసలు చల్లకుండా సింతగింజలే అనుకోరాదు ఈ పైసలు. ఇక మరి ఈ పైసలు పెట్టి నేను ఈ పథకం ఇస్తున్నా, ఆ పథకం ఇస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అన్నాడు. ముఖ్యంగా రైతుల మాత్రం నిండా ముంచిండు. ఎట్లా ఏంది ఏం కథ అంటే, 2018లో వచ్చే పాయే రైతులకు 100% నేను ఉచిత ఎరువులు ఇస్తా అన్నాడు. ఉచిత ఎరువులు అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. ఇది అబద్ధమే, అది అబద్ధమే, అది అబద్ధమే. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలకు నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఆఖరికి వస్తలకల్లా కింద మొత్తం పాయకాన అయింది, మొత్తం బలిపత్ర పట్టింది, కానీ వీళ్ళని మాత్రం అందులో దోలలేదు. ఇక అది ఉత్త కథే అయ్యింది. డబల్ బెడ్రూమ్లో జాడపత్తలి కూడా అయిపోయింది కథ. ఇక పోతే ఇంకేంది, అవి పోరగాలది ఫీజు రియంబర్స్మెంటు అది బూజు పట్టిపోయింది, ఇది అబద్ధమే. డబల్ బెడ్రూమ్ అబద్ధమే. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అనే చేసిండా? చెయ్యలేదు. నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నా కానీ చేయలేకపోయినా అని మళ్ళీ ఆయనే నిండు సభలో చెప్పుకొచ్చిన ముచ్చట కూడా ఉన్నది. ఇది ఉట్టి అబద్ధమే. ఇక దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇచ్చిండయా అంటే అది ఉత్తబుర్రే అయింది. ఇక నేను అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా పోరగాళ్ళు బుట్టి ఇంత పెద్ద పెరిగి పెళ్ళిడికి వచ్చేదాకా కూడా రేషన్ కార్డు కూడా ఇవ్వవుతుంది. ఇక వచ్చే పాయే చేసుకోరి దరఖాస్తు పెట్టుకోరు అంటే అయ్యి మొత్తం దరఖాస్తులు మొత్తం ఇంత కుప్ప అయ్యి ఆఖరికి వస్తారకల్లా చెత్త బుట్టలల్లా
మమ్మల్ని పట్టించుకుంటలేరు అయ్యా, మేము గుట్ట పెరిగినట్టు పెరుగుతున్నాం అయ్యా అని శతకుప్పలల్లా దరఖాస్తు ఫారాలు మురిగి 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 సచ్చినాయి. ఉత్తబుర్ర అయింది ఆ కథ. ఇక ఈడ ఏది నువ్వు వరి పెడితే ఉరే అన్నాడు. వరి పెడితే ఉరి అని ఆఖరికి వస్తారకల్లా నువ్వు 1700 ఎకరాలలో వరి పంట పండించుకొని రైతులను నిట్ట నిలువన ముంచుతుంది. ఏం ఉద్దారకం చేసినావు? రిక్షా దొక్కేవాని కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ఒకటే స్కూల్లో చదవాలి అంటివి, కేజీ టు పీజీ విద్య అంటివి. దాన్ని ఏం ఉద్దారకం చేసినావు? కేసి పండ పెడితివి. ఇదేమన్నా రాశికి వచ్చిందా, రంగానికి వచ్చిందా? నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా అన్నాడు. ఏడ వండుకుందో అది పోయి జాడ పత్త. ఇవన్నీ అబద్ధాలేగా. కొండగట్ట అంజనకు 100 కోట్ల లాంటివి, అది ఉత్తి బుర్రేసేస్తేవి. యాదాద్రి నరసనకు 100 కోట్ల లాంటివి, అది ఉత్త కథ వేసేస్తేవి. ఇది అబద్ధం కాదా? భద్రాద్రి రామయ్యకు 100 కోట్ల లాంటివి, ఆడ కూడా 4 మరలేస్తేవి. ఇది అబద్ధం కాదా? చెప్పు సారు. గిడవుడు కాదు, నేను గడు చూస్తున్నా. ఓ సారు చెప్పు, ఇవన్నీ అబద్ధాలా కాదా? ఇప్పుడు అబద్ధానికి అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే ఇప్పుడు ఏం చెప్తారు? అబద్ధానికి అయ్యా అమ్మ అంటే ఏం చెప్తారు? టోపీ పెట్టుకుండు, ఆఖరికి వస్తారకాల మందికి టోపీ పెట్టిండు. అంతెందుకు, అకాల వర్షము సకల పంటల వరదలో ముంచింది, బురదలో ఉంచింది. అకాల వర్షము సకల పంటల వరదలో ముంచింది, బురదలో ఉంచింది. చేతికందుతున్న పైకము జారి గంగలో కలిసింది, తుంగలో ఒదిగింది. పాపం రైతన్న 6 గాలం చేసి పండించిన పంట నేలపాల ఈ గంగల హరో హరో అని కొట్టుకొని పోతుంటే ఆ రైతన్న గుండె ఎంత అఘోరిస్తుందో మట్టిని నమ్ముకొని బతుకుతున్న ఆ రైతుకే తెలుసు. ఇవాళ ఏసీ కార్లల్లా రాజభోగాలల్లా ఇవాళ అనుభవించుకుంటూ ఇవాళ రైతన్న కష్టం విలువ తెలియకుండా ఉన్నోళ్ళు కూడా ఇంకెంతోమంది ఉన్నారు. గసవంటి రైతులు అల్లాడిపోతుంటే అకాల వర్షాలు పడి పాపం మామిడి తోటలు, వరిసేన్లు, చెరుకు తోటలు, పొద్దుతిరుగుడు, తీరొక్క కూరగాయల పంటలు, మొక్కజొన్న అనేక పంటలు నేలమట్టం అయ్యి ఆగమయ్యి రైతన్న నెత్తి చేతులు పెట్టి లబో దిబో అంటుంటే అటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నేను గాలి మోటార్ మీద వస్తున్నా బువ్వ దీని ఇంటికి పోయే లోపు మీకు పశలు పడతాయి అన్నాడు. నారాయణ నారాయణ గోవింద గోవింద. ఒక్క తూటు పశే హైదరాబాదు అకాల వర్షాలతో భారీ కుండపోత వర్షాలతో వరుణదేవుని కోపానికి హైదరాబాదు అతలాకుతలమైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి ఇంట్లో ఉప్పు తొక్కు సరుకు సామానంతా గంగల కలిసి కొట్టుకపోతుంటే ఇంటిలోకి నడువుల మంటి నీళ్లు ఉండి జనాలు అస్తవ్యస్తంగా అల్లాడిపోతుంటే నేనున్న మీకు భరోసా వచ్చే చూడు అని ఏడ ఇస్తివి 10,000 కేసిరావు. ఇది ఈ మాట నిజము కాదా? ఇది కూడా అబద్ధమే అయ్యింది. తూటు పశే వచ్చే ఇక కొన్ని వాళ్ళకు జెండాలు మోసే కార్యకర్తలకు ఇచ్చుకొని ఆడంగా ఈడంగా టూత్ పాలిష్ చేసి కథం కాడెత్తేసిండు. ఏడ ఉద్దారకం చేసినావు నువ్వు? ఏం చేసినావు నువ్వు? ఇక హైదరాబాద్ చుట్టూత
కనపడ్డ భూమినల్లా కబ్జా పెట్టి సర్కారు భూములను 1,00,000 ఎకరాల దాకా అమ్ముకొని 30,000 కోట్లు ఇవాళ దాచుకొని దోసుకున్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది కాదా? ఈ రకంగా ఉద్దారకం చేసి ఈ రకంగా వ్యవహారం చేసి మళ్ళీ ఇవాళ అబద్ధమే సిగ్గుపడేలా అన్నట్టుగా మీరు కట్టుకథలు పిట్టె కథలు చెప్తున్నారంటే జనాలు అంత ఇడ్డోళ్ళ తెలంగాణ జనాలు పౌరుషం గల్ల జనాలు చెప్పయ్యా కేసీరావు, తెలంగాణ జనాలు చాలా తెలికల్లోళ్ళు. నేను సాగునోడ్ల తలకాయ పెట్టి తెచ్చిన తెలంగాణ, నేను సాగునోడ్ల తలకాయ పెట్టి తెలంగాణ అని ఈయన సభలల్లా సమావేశాలల్లా తీగరాగాలు తీసుకుంటా ఈయన అనుచరులు, ఈయన కొడుకు, ఈయన అల్లుడు, ఈయన బిడ్డే మోత మోగిస్తారు. మరి తెలంగాణ ఇచ్చింది ఎవరయ్యా అంటే సోనియా కాదా? అంటే ఇక్కడ ఏదో పొగుడుతున్నామన్న ముచ్చట కాదు, వాస్తవమే కదా. ఈ తెలంగాణ రాకపోతే నేను చచ్చిపోతా, ఈ తెలంగాణ ఏర్పాటు కాకపోతే, ప్రత్యేక రాష్ట్రం కాకపోతే నేను చచ్చిపోతా అని పోరగాళ్ళు ఉరుకులు పెట్టి ఇది చేస్తుంటే వాళ్ళని ఉసిగొలిపి ఈయన కూడా నేను కూడా పోసుకుంటా, నేను కూడా చేసుకుంటా అని అగిపేటేది అగిపేట పాయే అగిపేట అని అగిపేట హరీష్ అని బిరుదు తెచ్చుకుండు. పోరగాళ్ళు ఏమో చచ్చిపోయారు ఖాళీ, ఈయన అగిపేట అని దాన్ని మసిముసి రేగ్గాయలు అమ్మి ఆఖరికి వస్తార కల్లా అగ్గిపెట్టే హరీష్ రావు అని బిరుదు తెచ్చుకుండు అల్లుడు. గిసవంటి వ్యవహారాలు చేసి గిసవంటి కథలు నడిపించి అబద్ధాలు వాడి మందిని ముంచే వ్యవహారం చేసి మళ్ళీ ఇప్పుడు ఏం సక్కన అబద్ధమే సిగ్గుపడేలా అని మీరు రాసుకుంటే ఎట్టనయ్యా కేసీరావు? ఇది మీ కథ. ఇప్పుడు చెప్పురే, దీనికి అందరి కింద కామెంట్ పెట్టుర్రి. దీనికి అబద్ధానికి అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే ఇగో టోపీ పెద్ద మనిషి కేసీరావు ఫామ్ హౌస్లో పక్కేసుకొని తమాష పండుకున్నాడు. ఇది కథ. అబద్ధమే సిగ్గుపడేలా అంటే ఇప్పుడు ఎవరు సిగ్గుపడాలి? ఎన్ని అబద్ధాలు, ఎంత కథ, ఎంత కార్ఖానా. ఇంకా 7 రోజులు చెప్పిన ఒడవని చరిత్ర ఈ అబద్ధాల కల్వకుంట్ల కుటుంబ చరిత్ర. ఇది కథ. ఇంకా మస్తుగా ఉంది వీళ్ళ చరిత్ర, కానీ ఇక చెప్తానికి నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. మొత్తానికి మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన శుద్ధులు, ముల్లెలు, రాయవారి ముచ్చట్లు ఇక గియ్యి ఇయాటితోటి ఇక మరి సెలవు తీసుకుందాము. ఇక మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి? మానక మరవక మన నేను చూడుర్రి. నర్సయ్య తాత మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ప్రోగ్రాంలో చెప్తున్న మాటలకు మీరు కింద కామెంట్ పెట్టుర్రి. మళ్ళీ ఆ కామెంట్లు కూడా మనం చెప్పుకుందాం. అది నిజమా అబద్ధమా, లేకపోతే నేను చెప్తున్నా ఏమన్నా అబద్ధమా, ఇందులో నిజం ఉన్నదా లేదా, నర్సయ్య తాత మార్నింగ్ న్యూస్లో ఇది అబద్ధం చెప్పిండు అనేది మీరుంటే మీరు కింద కామెంట్లు పెట్టు, నేను సమాధానం ఇస్తాను. నిజమైతే నిజమే పెట్టుర్రి, అబద్ధమైతే అబద్ధమే పెట్టుర్రి, మీకు ఎట్లా దోస్తే గది పెట్టుర్రి.